జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని CIMA అని కూడా పిలుస్తారనమాట. ఇక ఈ ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉండాలి. భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండేటటువంటి విమానాశ్రయాలలో ఇది కూడా ఒకటనమాట. ఈ విమానాశ్రయాన్ని ప్రతి సంవత్సరం కూడా మరింతగా అభివృద్ధి చేసే విధంగా మన మోడీ ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. ఈ విమానాశ్రయం ఒకే రోజులో గరిష్టంగా అంటే ఎక్కువగా 1036 విమానాల రాకపోకలతో రికార్డు అయితే సృష్టించిందనమాట. ఎన్ని విమానాలు? 1036 విమానాలంట. చూడండి, ప్రయాణికులకు ఇచ్చేటటువంటి అత్యుత్తమ సేవల కోసం 2025 అలాగే 2026లో ఏషియా పసిఫిక్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ డిపార్చర్స్ అవార్డును కూడా గెలుచుకునిందనమాట. టెర్మినల్ 2లో జేహే పేరుతో 3.2 కిలోమీటర్ల పొడవైనటువంటి ఆర్ట్ గ్యాలరీ ఉండాలి. దీంట్లో 5,000 కంటే ఎక్కువ భారతీయ కళాఖండాలు ప్రదర్శనకైతే పెట్టినారు. ప్రయాణికులు వేగంగా వెళ్ళడానికి డిజీ యాత్ర, బయోమెట్రిక్ గేట్లు, అలాగే సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సౌకర్యాలు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్పిన, ఏది నాకు తెలిసిన కాడికి. ఇక ఇప్పుడు ముంబై మహానగరం గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ముంబై అనేది మన భారతదేశానికి ఆర్థిక రాజధాని నగరం. మన దేశంలో ఉండేటటువంటి మొత్తం సంపదలో 30% సంపద ఒక ముంబైలోనే ఉంటుందన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. పైగా మన దేశంలో జరిగేటటువంటి అన్ని రకాల వ్యాపార వాణిజ్య డీల్స్ కూడా ఈ ముంబై నగరంలోనే జరుగుతాయి. అందుకే మన దేశంలో ఢిల్లీ తర్వాత అన్ని దేశాల కౌన్సిలేట్లో ఉన్నటువంటి నగరంగా మన ముంబై నగరం ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇంకా చెప్పాలంటే మన ముంబైలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు మన ఏషియాలోని మరే ఖండంలో కూడా లేవు. దీన్ని బట్టి మన దేశానికి ప్రతి సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో విదేశీయులు, టూరిస్టులు, రాయబారులు, హై కమిషనర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు అంతా కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు కూడా ముంబైకి కనీసం 1,00,000 మంది విదేశీయులు వస్తూ ఉంటారని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఎంతమంది? 1,00,000 మంది విదేశీయులు. నిజానికి ఈ సంఖ్య నాకు తెలిసి అంతకు మించి కూడా ఎక్కువే ఉండొచ్చు. అందుకే మన ముంబై మహానగరాన్ని పాకిస్తాన్ ప్రతిసారి కూడా కార్నర్ చేస్తుంది. ఎవరు? మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాను ప్రతిసారి కూడా కార్నర్ చేస్తుంది. వాళ్ళకి ఎలాగో తిండికి తికానా లేదు, అందుకని చెప్పేసి మనం పచ్చగా ఉండాలని వాళ్ళు చూడలేకపోతున్నారన్నమాట. ఇప్పటి వరకు ముంబైలోనే దాదాపుగా 100కు పైగా అతిపెద్ద దాడులు అయితే జరిగినాయి. ఏది? ఉగ్రవాద దాడులు. వీటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వద్ద అజ్మల్ కసబు అలాగే మరో ఉగ్రవాది కలిసి ఇక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిపినారు. ఇక్కడ అత్యధికంగా 58 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఎంతమంది? 58 మంది. ఇకపోతే తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ పైన దాడి అనమాట. ఇది దాడులన్నింటిలోకి అత్యంత భయంకరమైంది. ఇక్కడ ఉగ్రవాదులంతా కూడా పర్యాటకులను బందీలుగా చేసుకొని 60 గంటలకు పైగా ఎదురుకాల్పులు అయితే జరిపినారు. చూడండి. ఇకపోతే ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఇక్కడ కూడా భారీగా కాల్పులు అలాగే పేలుళ్ళు అన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ 30 మంది చనిపోయినారు. ఇక నారిమన్ హౌస్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి యూదుల కేంద్రం పైన జరిగినటువంటి దాడుల్లో 20 మంది చనిపోయినారు. ఇకపోతే లియోఫోల్డ్ కేఫ్ అలాగే కామా హాస్పిటల్, విదేశీయులు ఎక్కువగా వచ్చేటటువంటి ఈ కేఫ్లోను, రోగులు ఉన్నటువంటి ఆసుపత్రిలోనూ ఉగ్రవాదులు హోమం సృష్టించారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాట భారతం అంత ఉండదు లిస్టు. నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో ముంబై మహానగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాగే పాకిస్తాన్ తీవ్రవాదుల హిట్ లిస్టులో ముంబైకి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి నేనైతే చెప్తున్నా. మీకు విషయం అర్థమవుతుంది కదా. ఇక అసలు విషయానికి వస్తే, ఇంతకుముందు కాల్పులు జరిగినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రదేశంలో నమాజ్ చేసే విషయం పైన ముంబై హైకోర్టు అత్యంత కీలకమైనటువంటి తీర్పు అయితే వెల్లడించిందనమాట. రంజాన్ సందర్భంగా విమానాశ్రయానికి సమీపంలోని ప్రదేశంలో నమాజ్ చేసేదానికి, నమాజ్ చేయడానికి ట్యాక్సీ అలాగే ఆటో రిక్షా డ్రైవర్లు కోరితే దాన్ని హైకోర్టు అయితే నిర్మోహమాటంగా తిరస్కరించింది. ప్రయాణికుల భద్రతే మొట్టమొదటి ప్రాముఖ్యత అని చెప్పేసి తేల్చి చెప్పిందనమాట. అయితే అటువంటి అభ్యర్థనల కంటే విమానాశ్రయం చుట్టూ ఉన్నటువంటి భద్రతనే పరిగణలోకి తీసుకోవాలని, దానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. విమానాశ్రయ ప్రాంతంలోనూ అలాగే చుట్టుపక్కల పనిచేసేటటువంటి చాలా మంది డ్రైవర్లు తమ రోజువారీ ప్రార్థనలు చేయడానికి సమీపంలోనే స్థలం అవసరమని, ముఖ్యంగా రంజాన్ సమయంలో మతపరమైనటువంటి ఆచారాలు ముఖ్యమని చెప్పి వాదిస్తా ఈ ట్యాక్సీ వాళ్ళు అలాగే ఈ రిక్షా, ఓలా, ఊబర్ యూనియన్ వీళ్ళంతా కలిసి ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ స్థలాన్ని మాకేండి, అందులోనూ రంజాన్ టైము మేము ప్రార్థనలు చేసుకోవాలని చెప్పేసి హైకోర్టుకి పోయినారనమాట ఏకంగా.
దీంతో ఈ పిటిషన్ను జస్టిస్ బిపి కొలాబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూణేవాలాలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. ఈ రంజాన్ ముస్లింలకు అత్యంత ప్రాముఖ్యమైన మాసమే అయినా వ్యక్తులు తమకు నచ్చినటువంటి ప్రదేశంలో ప్రార్థనలు చేసుకునేటువంటి హక్కును మాత్రం పొందలేరని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. విమానాశ్రయాల వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాలకు కఠినమైనటువంటి భద్రతా ప్రమాణాలు అలాగే ప్రోటోకాల్ అత్యావశ్యకమని చెప్పేసి హైకోర్టు అయితే పేర్కొనింది. విమానాశ్రయం దగ్గర ప్రార్థన చేయడానికి ఓ ప్రదేశాన్ని ఎంచుకునేటటువంటి ప్రశ్నే లేదు. మతం ఏదైనా సరే మరేదైనా సరే భద్రతే అతి ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా తమ మతంతో సంబంధం లేకుండా ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణాలన్నీ కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి నిష్కర్షగా తెలియజేసింది. ఎట్టి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ప్రార్థనలు చేయడానికి అనుమతించే ప్రశ్నే లేదని చెప్పేసి ముంబై హైకోర్టు బల్లగుద్ది మరీ చెప్పింది. అది విషయం మిత్రులారా. చూశారు కదా, ముంబై లాంటి ఆర్థిక రాజధానిలో భద్రత అనేది ఎంత కీలకమైన అంశమా. ఎందుకంటే గత అనుభవాలు కూడా మనకు చాలా ఉన్నాయి కదా. ప్రయాణికుల రక్షణ అలాగే దేశ భద్రత దృష్ట్యా ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందన్నమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, నిజాలు అలాగే ఆసక్తికరమైనటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మిత్రులకందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.